దేవా నేనంటే నీకు ఇష్టమా, అందుకోసమే నాకు ఎప్సిబా అనే పేరును కల్లో కనిపిస్తున్నావా అని అనుకున్నాను. నిజం చెప్పాలంటే అక్కడ పేరు మారుస్తున్నాడు, మార్చుకోవాలి అని కూడా జ్ఞానం నాకు లేదు. కానీ అలా తర్వాత బ్యూలా అని నీ భూమికి, బ్యూలా ఏంటండి అని కింద చూస్తే మరి వివాహిత పవిత్రమైనది, నేనైతే అపవిత్రమైన దాన్ని అయిపోయాను, విడవబడిన దానిగా ఉన్నాను, నాకు అంత చక్కటి పేరు పెడుతున్నాడా అని చెప్పేసి నిజమే బ్యూలా అనే పేరు నాకు కలలోకి రాలేదు. కానీ ఈ మాట దేవుని ఆత్మ ద్వారా నన్ను తాకబడినప్పుడు ఆ రోజు నుండి అక్టోబర్ మాసంలో అనుకుంటానండి, మరి కరెక్ట్గా ఇదే నెలలో మరి 25వ తారీఖున మరి దేవాది దేవుడు 2009లో 2008లో నేను రక్షణ పొందుకున్నాను. కానీ 2009 అక్టోబర్ 25 నాడు దేవుడు నాకు వచనం ద్వారా అలాగే మరి ఒక కన్ఫర్మేషన్ ద్వారా అద్భుతమైన రీతిగా ఎప్సిబా బ్యూలా అని పేరుని నామకరణం చేశాడండి. అంటే ఆ నామాన్ని నాకు దేవుడిచ్చాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను ప్రతిదినం చేసే ప్రార్థన ఏంటి తెలుసా? దేవా ఇష్టరాలుగా పిలుచుకున్నావు నాయన, నీ ఇష్టరాలుగా జీవించే భాగ్యం నీవు, ఇంకా నాకేం